దేవుడు యోబు చుట్టూ ఒకటి కాదు, రెండు కాదు, 7 రకాల కంచెలు వేశాడు. ఏంటి 7 రకాల కంచెలో నేను చెప్తాను. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. చాలు. సాతానుడు దేవుడి యొద్దకు వెళ్ళి ఈ మాట చెబుతా ఉన్నాడు. నీవు యోబుకు కలిగిన వాటంతటికి చుట్టూ కంచె వేశావు. నేను అందుకే అతన్ని తాకలేకపోతున్నాను, అతన్ని పట్టుకోలేకపోతా ఉన్నాను, నాశనం చేయలేకపోతా ఉన్నాను. ఈ కంచె నాకు అడ్డం వస్తుంది అని చెబుతున్నాడు సాతానుడు. అయితే యోబుకు దేవుడు ఎన్ని విషయాలలో కంచె వేశాడు. ఈరోజు మనందరం కంచె వేయబడిన వారముగా ఉండాలి. ఒక విషయంలో కాదు, 7 విషయాలలో. కంచె లేకపోతే, కంచె కొట్టివేస్తే, కంచెలో లేకపోతే మనము ప్రమాదం జరుగుద్దంట. చూడండి, అక్కడ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. ఎవరికైతే కంచె ఉండదో, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. చాలు. కంచె కొట్టును వాడిని ఎవరు కరుస్తారు? పాము. పాము అంటే సాతానుడు, దుష్టుడు. కంచె ఎప్పుడు మన చుట్టూ, మనకు కలిగిన వాటంతట చుట్టూ ఉండాలి. ఒక కంచె ఎందుకు వేస్తారు అంటే, ఆ కంచెను చెరిపేయి కొన్ని ఉంటాయి, ఆ కంచెను మేసేయి, పాడు చేసేయి, చెడగొట్టేయి కొన్ని ఉంటాయి. మనము పొలాలకు చూస్తాం, కంచె వేస్తారు, తీగలు వేస్తూ ఉంటారు చుట్టూ. పశువుల నుంచి లేదా ఎవరైనా ఆ తోటను పాడు చేసే వాళ్ళ నుంచి, కొన్ని జంతువుల నుంచి ఈ కంచె కాపాడుతుంది. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి కంచెలు ఉండాలి. మన కుటుంబీకులకి, మనకి కంచె ఉండాలి. ఆ కంచె లేకపోతే పాము కరుచుద్ది అంటున్నాడు దేవుడు. కాబట్టి యోబుకి ఎన్ని విషయాల్లో కంచె వేశాడో మనం తెలుసుకుందాం. మనకి ఎన్ని విషయాలలో కంచె ఉందో లేదో కూడా మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా లేఖన భాగంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యోబుకు కలిగిన ఏమిటని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చదవండి. అతనికి యోబుకి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను. చాలు. ఇప్పుడు ఇతనికి కలిగింది చెప్తున్నాడు దేవుడు. ఇందాక సాతానుగా ఏమన్నాడా? అతనికి కలిగిన వాటంతటికి నువ్వు కంచేసావన్నాడు. యోబుకే కాదు, యోబుకు కలిగింది, యోబు దగ్గర ఉన్నదే, దానికి కూడా కంచె వేయబడాలి. మనకు ఒక్కళ్ళకే కాదు, మనకు కలిగిన దానికి కూడా కంచె వేయబడాలి. మొదట అతని దగ్గర ఏమున్నాయంట? మొదటి అధ్యాయం 3వ వచనంలో చాలు. మొదటిగా అతనికి కలిగిన దాంట్లో మొదటిది ఏంటిదే? గొర్రెలు. గొర్రెలు గొర్రెలు గొర్రె అనగానే ఇదివరకు నేను చాలా సందర్భాల్లో చెప్పా. గొర్రె దేనికి సూచనగా ఉన్నది? గొర్రె వల్ల ఉపయోగం ఏమిటి అంటే లేఖనాలలోనే ఉన్నది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. నాబాలు గొర్రె బొచ్చు కత్తెర వేయించుచున్నాడు. చాలు. నాబాలు ఏం చేస్తున్నాడు? ఒక కాపరి, గొర్రెలో ఉన్న వ్యక్తి సంవత్సరానికి ఒకసారి గొర్రె బొచ్చు కట్ చేస్తాడు. ఆ రోజు వాళ్ళకి పండగ. ఎందుకంటే ఈ గొర్రె బొచ్చు కొన్ని వస్తువులను తయారు చేయడానికి అమ్ముకుంటారు.
కింటాల్ లెక్క ఎక్కువ మోతాదులో అమ్ముకుంటారు. కాబట్టి ఈ కాపరికి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి అప్పుడు పండగ చేసుకుంటాడు, సంతోషం చేసుకుంటాడు, ఆనందంగా ఉంటుంది, నలుగురిని పిలుస్తాడు, క్రొవ్విన మాంసాన్ని సైతం వండుతూ ఉంటారు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? 11వ వచనంలో ఆ రోజు ఎలా ఉన్నాడు ఆయన? నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు. చూసావా, గొర్రెల బొచ్చు కట్ చేసేటప్పుడు వధించాడంట పశు మాంసములను. ఆ గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు పశు మాంసములు ఎందుకు వధించాడంటే అప్పుడు సంతోషం, ఆనందం, ఒక పండగలాగా ఉంటుంది. వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి కట్ చేసే వాళ్ళ కొరకు, వచ్చిన వాళ్ళ కొరకు ఆ పశు మాంసాలను వండుకొని తింటూ ఉంటారు. ఈ యోబుకి ఏముందంట? ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి యోబుకి. గొర్రె దేనికి సూచన అని చెప్పాము ఇప్పుడు మనం? ఆదాయము. ఆదాయం అంటే ఏమి? డబ్బు, 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 సంపాదన, కలిమి. మన జీవితంలో కూడా మనకి దేవుడు ఆయా విధాలుగా కొంత ఆదాయమును, డబ్బును, కలిమిని ఇస్తాడు. మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇతనికి గొర్రెల ద్వారా మొదట ఆదాయం వస్తుంది, మనకి మన పనుల ద్వారా, జాబుల ద్వారా ఆదాయం వస్తూ ఉన్నది. అయితే మన ఆదాయము చుట్టూ కంచె ఉందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది అర్థమైందా? ఇప్పుడు నేను గొర్రెల ద్వారా ఆదాయం వస్తుంది, ఆదాయం అయితే వస్తుంది, కానీ ఆ ఆదాయము ఏమవుతుంది? ఏం చేస్తున్నాం? ఆదాయమును వ్యర్థమైన దాని కొరకు ఖర్చు పెడుతున్నామంటే ఆదాయం మిగట్లా, కంచలేదు, బయటికి వెళ్ళిపోతా ఉంది అని అర్థం. అర్థమైందా? ఈరోజు నరుడు దేవుడిస్తున్న డబ్బును జల్సాకి ఖర్చు పెడతాడు, చెడు వ్యసనాలకి ఖర్చు పెడతాడు, సరదాలకి ఖర్చు పెడతాడు, చెడిపోయిన వాటికి ఖర్చు పెడతాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకి పనిచేసే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. దీని ద్వారా మనకు డబ్బులు వస్తున్నాయి, కూలి. మరి ఏం చేయాలి? ఇంటి ఖర్చులు కోడాలి, మన ఆహారాన్ని కోడాలి, పిల్లల చదువుడు కోడాలి, ఉపయోగకరమైన వాటి కొరకు వాడుకొని దేవుడు డబ్బులు ఇస్తే దాని దేశమే మందు ఖర్చు పెడుతున్నామంటే ఆదాయం ఏమైంది? చినిగిపోయిన సంచిలో వేయబడినట్లయింది. దాని భద్రతలో లేదు, దానికి ప్రొటెక్షన్ లేదు, దానికి కంచె లేదు, అక్కడ దేవుడు లేడు అని అర్థం. అందుకనే చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ ఆదాయం వచ్చేసరికి వాళ్ళ చేతిలో పడట్లా. ఆదాయం దగ్గరకు వచ్చేసరికి అది పోతా ఉన్నది. వీళ్ళు దరిద్రులుగా ఉంటున్నారు, పేదరికంలో ఉంటున్నారు, వీళ్ళు ఏమైపోతున్నారు? వీళ్ళ పిల్లలు కూడా తినడానికి తిండి లేనివాళ్ళుగా ఉంటా ఉన్నారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ధనం దేని కొరకు ఖర్చు పెడుతున్నారంట ఆ రోజుల్లో? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో దేనికోసం డబ్బు ఖర్చు చేస్తున్నారంట? ఆహారం కానిదేంటిది? అర్థమైందా? ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? డబ్బులు ఇచ్చింది ఎందుకు? ఇల్లు కట్టుకోవటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, చదివించుకోవటానికి, వస్తువులు కొనుక్కోవటానికి, దీనికి డబ్బులు ఇచ్చాడు. మరి కొందరికి డబ్బు వస్తే ఆ డబ్బు ఏం చేసుకుంటున్నారంటే, కంచె లేదు కదా, విలువ తెలియదు కదా, భద్రత తెలియదు కదా, జాగ్రత్త చేసుకోవటం తెలియదు కదా, ఆహారం దాని కొరకు అంటే వ్యర్థమైన వస్తువులు కొనుక్కోవటానికి ఈ డబ్బులు ఉపయోగిస్తూ ఉన్నారు. వ్యర్థమైన చెడు వ్యసనాలకి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్బులకు డబ్బులు ఖర్చు పెడతారు, మందు పార్టీలకు డబ్బులు ఖర్చు పెడతారు, కళ్ళు పార్టీలకు డబ్బులు ఖర్చు పెడతారు, చెడు తిండులు, చెడు రకాల తిండులు ఉన్నాయి, వ్యర్థమైన తిండులకు డబ్బు ఖర్చు పెడతారు. ఏమిటి? ధనాన్ని ఎందుకు ఇచ్చాడు? ఒకడు మనుషులు చంపడానికి డబ్బు ఖర్చు పెడతాడు, ఒకడు లంచలేయడానికి డబ్బు ఖర్చు పెడతాడు, ఒకడు ఎదుటి వ్యక్తిని బెదిరించడానికి డబ్బు ఖర్చు పెడతారు.
ఇలా చెప్పుకుంటూ పోతే కంచలేని ధనము దగ్గర, కంచలేని డబ్బు దగ్గర దేవుడు పని చేయడు కాబట్టి అది మనకి దక్కట్లా. సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆ కంచెను కొట్టేసేటట్టు చేస్తున్నాడు. మన చేతులారా మనమే చేసుకుంటాం. అందుకని మన కష్టార్జితం మనం అనుభవించట్లా. ఈరోజు పెద్దలు చాలామంది కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు కానీ ఆ డబ్బులు తీసుకోవటం, అటు బ్రాంచ్ షాప్ వాడికి ఇచ్చి రావటం, ఆ డబ్బులు తీసుకోవటం, పాన్ పరాకల సింబలాలు, సిగరెట్లు ఇచ్చేసేయటం. ఏమిటి పరిస్థితి? ఎందుకు జల్సాలకి నరుడు అలవాటు పడ్డాడు? ఇచ్చిన డబ్బులు దేనికో కూడా నీ ధనానికి నీకు ఉపయోగించుకొని దేవుడు ఇస్తూ ఉంటుంటే ఆహారం దాని కొరకు, అంటే ప్రయోజనం లేని దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు, హీనమైన దాని కొరకు, మనల్ని జడగొట్టే దాని కొరకు, మన శరీరాన్ని పాడు చేసేదాని కొరకు, మన ఆరోగ్యాన్ని నాశనం చేసేదాని కొరకు, ఉపయోగం లేని దాని కొరకు ఈరోజు డబ్బున్న పిల్లలు డబ్బులు అటు చేస్తూ ఉన్నారు. సింపుల్గా 100 రూపాయలు అవలేలా ఖర్చు పెడతాడు వాడు, ఒక 1000 రూపాయలు అవలవేలా ఖర్చు పెడతారు, వెదజల్లుతారు వాళ్ళు. అరే దేనికి ఖర్చు పెడుతున్నారు నీ సంపాదన అంటే ఉపయోగం లేదు, వ్యర్థమైన దాన్ని ఖర్చు పెడతాను. మీరు కూడా అంతే, అడ్డమైన కురుకురేలు గిరికిరేలు తినరు అనుకో, ఆహారం కాదు అది, వ్యర్థమైన దాని కొరకు దేవుడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకూడదు మనం. దానివల్ల ఎంతోమంది అనారోగ్యాన్ని పాలయ్యారు. అర్థమైందా? దేవుడు డబ్బు ఎందుకు ఇచ్చాడు? ఉపయోగానికి ఇచ్చాడు. ఇతనికి గొర్రెలు ఉన్నాయి. గొర్రెకి దేనికి సూచన అని చెప్పా అంటే ఆదాయానికి సూచన అని చెప్పాను. ఈ ఆదాయం చుట్టూ కంచె ఉందంట. అందుకే అతడు ఆస్తి గలవాడు, ధనవంతుడు, గొప్పోడయ్యాడు. మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి తెలివితేటలు లేవు. 1,00,000 రూపాయలు ఉందనుకుంటే తొడగొడతాడు, మేసం తిప్పుతాడు, నేనే రుస్తూ అంటాడు. రోజు 4 తీసుకుపోతాడు ఈ బోయిపీయటానికి, చెప్పడానికి. అంతా అయిపోయిన తర్వాత ఒక 100 రూపాయలు ఉంచుకుంటాడు బీడీలకి. ఇంకా అయిపోయింది. యథావిధిగా ఉంటుంది అనమాట పొజిషన్. యోబు లాంటోడు దగ్గరికి ధనం వస్తే ఏం చేస్తాడంటే కాస్త బేదలకి ఇస్తాడు, కాస్త విధవరాళ్ళకి, కాస్త వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఆకలి లేని వాళ్ళకి, దిక్కు లేని వాళ్ళకి విలువైన దాని కొరకు డబ్బు ఖర్చు పెడతాడు. అర్థమైందా? దేనికి డబ్బు ఖర్చు పెట్టాలి? అరే డబ్బు ఖర్చు పెడుతుంటే పుట్టినరోజు అంటుంటే అదేమో మూతికి పూసుకుంటుంటే, ఒంటికి పూసుకుంటుంటే, అది డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావురా? అర్థమైందా? మనం సంపాదించింది, మనకి దేవుడిచ్చిన ఆదాయము ప్రొటెక్షన్లో, కంచెలో ఉంటే అది పోదు. మనం కలిమిలో ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా యోబు చుట్టూ ఉన్న కంచె ఏంటంట? ఆదాయానికి ఉన్న కంచె, డబ్బుకున్న కంచె. ఇక రెండవ కంచె ఏముందంట అక్కడ? యోబు గ్రంథం 1:3 రెండవది ఏముంది ఆయనకి? ఆగాలి, స్టెప్పులుగా చదువుకుంటా మనం వెళ్ళిపోవాలన్నమాట. ఏంటి? మొదటిగా గొర్రెలో డబ్బుకు, ఆదాయానికి కంచె ఉంది. రెండవదిగా ఒంటెలు ఉన్నాయి. మరి ఒంటలు ఏం చేసుకుంటాం అన్నా నానొద్దు మీరు. ఒంటలు ఏం చేసుకుంటాం? వెరీ గుడ్. చూడు, ఒంటె దేనికి సూచనగా ఉంది? ఆదికాండం 31:17. ఆదికాండం 31:17. యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు, తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు, తన పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాంలో దేని మీద? ఒంటె దేనికి సూచన? ప్రయాణాలకు సూచన. ఒంటె ప్రయాణాలకు సూచన. మరి ఈ ఒంటె లేకపోతే మన ప్రయాణాల్లో మనం ఏమవుతాం?
దారి, ఆ రోజుల్లో లాంగ్ ప్రయాణాలు చేయాలి, దూరం ప్రయాణం చేయాలి. మనకంటే ఫ్లైట్ ఉంది, మనకంటే ట్రైన్ ఉంది, మనకంటే బైక్ ఉంది, మనకంటే బస్సు ఉంది, మనకంటే ఆటో ఉంది. మరి ఆ రోజుల్లో లాంగ్ ప్రయాణాలు చేయాలంటే ఒంటె, పెద్ద అడుగులు కాబట్టి తొందరగా పోద్ది కాబట్టి. మరి ఈ ఒంటె లేకపోతే ప్రయాణాలు చేస్తుంటే మార్గంలో దొంగ పట్టుకొని చంపుతాడు, మార్గంలో దొంగ దోచుకుంటాడు. ఎండ దెబ్బకి, వర్షం దెబ్బకి, చలి దెబ్బకి, మంచు దెబ్బకి కుప్పగూలిపోతాము. అంటే ప్రయాణాలలో భద్రత ఉన్నది యోబుకే. హల్లెలూయా. అర్థమైందా? ఒంటెక్కితే భద్రంగా తీసుకుపోద్ది. మనం కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. మన రాకపోకల్లో, మన ప్రయాణాలలో మనకి భద్రత ఉందా? చాలామందికి లేదు. వెళతాడు, వ్యర్థమైన డ్రైవింగ్ చేస్తాడు, దేనికో దానికో పెడతాడు, పడిపోతాడు. డ్రైవింగ్లో భద్రత, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మితిమీరిన వేగం, మితిమీరినట్లు పోవటం, విచ్చలవిడిగా పోవటం, నా ఇష్టం అనుకుంటూ పోవటం, చెయ్యో కాలు విరగొట్టుకోవటం, లేకపోతే ఎవడు ఒకడు పెట్టడం, వాడి చెయ్యో కాలు విరగొట్టడం. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది కాళ్ళు చేతులు విరుగుతున్నాయి, ఎంతమంది అనారోగ్యంలో పడిపోతూ ఉన్నారో, కోలుకోలేకుండా మంచాన పడతా ఉన్నారో. కారణం ఏమిటి అంటే రాకపోకలలో దేవుడు తోడై ఉండాలి, కంచె వేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, భద్రపరచాలి, క్షేమంగా తీసుకుని వెళ్ళాలి, క్షేమంగా తీసుకుని రావాలి. చూడు కీర్తన గ్రంథం 121:8. 121 కీర్తన 121 కీర్తన 8వ. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. అర్థమైందా అమ్మా? రాకపోకల యందు ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. జాగ్రత్త. దేవుడు కాపాడకపోతే, అంటే దేవుడు కంచేయకపోతే మనం ఏమవుతాం? వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు, వెళ్ళిన వ్యక్తి వెళతాడన్న గ్యారంటీ లేదు, మధ్యలో ఏం జరుగుద్దో గ్యారంటీ లేదు. అంటే ఈరోజు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో రాకపోకలు, ఎంతోమంది గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక కంచె లేకుండా ఉన్నారు. మన ప్రయాణం ఎలా ఉండాలి? దేవుడు ఒకసారి కాలినడకలో వెళ్ళాల్సి వస్తుంది, ఒకసారి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉండాలి. యెహోవా ఎక్కడికి వెళ్ళినా దావీదుని కాపాడుతున్నాడంట. ఎందుకు కాపాడుతున్నాడో అన్నాడు. దావీదు కూడా ప్రయాణాలు చేశాడు, కానీ ఎక్కడ అతనికి ఏ అపాయం కలుగుటలేదు. అర్థమైందా? దేవుడు గినక ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏమైద్ది అంటే, బిలాము గాడిదెక్కి వెళుతున్నాడు. ఆ గాడిద పోయి యజమానుని ఏం చేసింది? గోడకు పెట్టి అట్లా అదింపెట్టి కొట్టింది. దెబ్బకు పడ్డాడు కింద. ప్రయాణం ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అర్థమైందా? యూదా బేత్లెహేము నుంచి వచ్చిన ఒక ప్రవక్త గాడిద మీద ఎక్కిపోతా ఉంటుంటే సింహం ఏమో మధ్యలో ఎదురయ్యి ఆ ప్రవక్తను చంపుద్ది. ప్రయాణాలు ఏమవుతున్నాయి? కొన్ని నష్టం జరుగుతుంది, ప్రాణాలు పోతా ఉన్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, బాధకి కారణమవుతాం. అర్థమైందా? ఏంటి ఇదంతా అంటే, దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి తోడై ఉండాలి. ఎన్నిసార్లు ప్రయాణాలకు వెళ్ళే ఫంక్షన్లో వాహనాలు ఏమైపోయాయి? యాక్సిడెంట్లు అయ్యాయి. స్కూలు పిల్లల వాహనాలు కూడా ఎన్నో యాక్సిడెంట్లకు గురైపోయాయి. యాత్రలకి వెళ్ళే వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలలో మృత్యు వాళ్ళను మింగొదిలి పెట్టాడు. కాబట్టి యోబు దగ్గరకు వచ్చేసరికి ప్రయాణాన్ని సేఫ్. ఎందుకంటే ఒంటెల చుట్టూ భద్రత ఉన్నదే, ఒంటెల చుట్టూ అగ్ని కంచె ఉన్నది. అతను ఎక్కుతాడు, క్షేమంగా వెళతాడు, క్షేమంగా వస్తాడు. మరి ఆయనకి పెద్ద గొప్పోడు కదా ఆయన దగ్గరికి మరి ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉండాలా, వస్తూ ఉండాలా, పోతూ ఉండాలా, బంధువులు వస్తూ ఉంటారు, ఈయన కూడా వెళతూ ఉండాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యోబుకి కానీ యోబు కుటుంబకి కానీ ఆ రోజుల్లో ఏ అపాయములు కలగలేదు. అంటే దేవుడు కంచెగా ఉన్నాడు. రాకపోకల మొదట ఆదాయానికి కంచెగా ఉన్నాడు, రెండో ప్రయాణాలకే కంచెగా ఉన్నాడు. ఎన్ని పాయింట్లు అయినా ఇప్పుడు?
లేట్ చేయకుండా ఇంకా 5 చెప్పి ముగిస్తా. చూడండి, 3వది యోబు గ్రంథం 1:3 ఏముంది? అబ్బా మళ్ళీ ఆగాల్సి వచ్చింది ఇక్కడ. కొంచెం పులి స్టాప్ ఆగండి. మొదట గొర్రెలో, తర్వాత ఒంటెలో, తర్వాత ఎద్దులు. ఎద్దు 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 దేనికి సూచనగా ఉన్నదంటే పొడవటానికి అనుకున్నారు. ఎద్దు దేనికి తంతానికి అనుకున్నారు, లేదా రోడ్ల పడి తిరగటానికి అనుకున్నారు. కాదు 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 ఎద్దు ఉన్న చోట ఏముంటుంది? సామెతల గ్రంథం 14:4 ఎద్దు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఎద్దులు లేని చోట, ఎద్దు లేని చోట హల్లెలూయా. ఎద్దు ఉన్న చోట ఏముంటుంది? ఆహారం ఉంటుంది. ఈ రోజుల్లో ఒక పొలం వేయాలి అంటే ట్రాక్టర్ల చేత దున్నుతా ఉన్నారు, పరికరాలు వచ్చాయి కాబట్టి. ఆ రోజుల్లో ఒక పొలం వేయాలి అంటే దాన్ని దున్నాలి. అది దున్నాలి అంటే ఎద్దులు కావాలి. ఎద్దు మెడ మీద కాడి వేసి ఆ నాగలతో దున్నుతుంటే రాళ్ళు, ముళ్ళ తొప్పులు మొత్తం లేచి అవతల పడతాయి. ఆ భూమి చక్కగా దున్నుతాడు. అందులో మొక్క వేసినప్పుడు బాగా పెరుగుద్ది. గడ్డి ఉంటే అది బలం పొందుకోదు కాబట్టి, ఆహారం తక్కువగా పండుద్ది కాబట్టి, ఈ ఎద్దు ఉపయోగంగా ఉంది కాబట్టి, ఈ ఎద్దు వలన తినటానికి సమృద్ధిగా ఆహారము దొరికింది ఆ రోజుల్లో. హల్లెలూయా. ఎద్దు దేనికి సూచన? ఎద్దు దేనికి సూచన? ఆహారానికి సూచన. ఇప్పుడు దేవుడు మన నోటికి ఏమేమి ఇస్తున్నాడో? ఇంత నోరే, ఎన్నో విలువైనవి, ప్రోటీన్స్ కలిగినవి మన నోటికి అందిస్తున్నాడు. మనం అవి తింటా ఉన్నాం. ఆయా విటమిన్లు మన శరీరానికి అందుతూ ఉన్నాయి. మనం పుష్టిగా, బలంగా ఉంటా ఉన్నాం. ప్రకృతిలో దేవుడు ఎంతో ఆహారాన్ని మనకు పెట్టాడు. అర్థమైందా? అయితే నరుడు తినే ఆహారం ఈరోజు ఏమైపోయింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? మొదట ఆదాయంలో కంచుంది, 2 ప్రయాణాల్లో కంచుంది, 3 తిను పదార్థాలు. తిను పదార్థాలు ఏం తింటున్నాం ఈ రోజుల్లో? ఎలాంటి తింటా ఉన్నాము అంటే ప్రొటెక్షన్ కలిగి తినాలి మనం. దేవుని కంచె ఉంటే అక్కడ వ్యర్థమైన పదార్థం వచ్చి కూర్చోదు. వ్యర్థమైన తినము, వ్యర్థమైన తిని మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోము. ఈ నోట్లోకి ఏం పోవాలి? బలమైన ఆహారం పోవాలి, మంచి ఆహారం పోవాలి, మంచి పానీయం పోవాలి. మన శరీరాన్ని పాడు చేసి అనారోగ్యానికి గురి చేసే ఆహార పదార్థాలు దీనిలోకి పోకూడదు. ఆ రోజుల్లో మనుషులను చెడగొట్టడానికి ఎలాంటి ఆహారం అమ్మారో చూడండి. ఎలాంటి ఆహారం అమ్మారంట చూడండి. ఆమోసు గ్రంథం 8:6. ఆమోసు గ్రంథం 8:6. దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును, చచ్చుధాన్యమును ఏమంటున్నారు అక్కడ? చచ్చుధాన్యమును మనము అంటే చెడిపోయిన ఆహారాన్ని మనం అమ్ముదాము. ఆ రోజు వ్యాపారాలు అట్టయ్యారు. మరి ఈ రోజుల్లో కూడా అంతే. డూప్లికేట్ వచ్చినాయి, డూప్లికేట్ ఆహార పదార్థాలు వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాడో తొందరపడి తినడానికి ఇష్టపడతా ఉన్నాం. అప్పుడు మన ఆరోగ్యానికి దెబ్బ తగులుద్ది, మన ఆరోగ్యం చెడిపోద్ది. ఎన్నో హోటల్లో చికెన్ బిర్యానీ అని చెప్పి కుక్క మాంసం అమ్మారు, కుళ్ళిపోయినవి అమ్మారు, వ్యర్థమైనవి అమ్మారు. ఈరోజు పాలల్లో కల్తీ, తిను ఆహార పదార్థాల్లో కల్తీ. కారణం ఏమిటి అంటే దేవుని ప్రొటెక్షన్ లేదు. నరుడు అలా అయిపోయాడు. కంచె లేదు. మనకి కంచె ఉన్నట్టయితే శ్రేష్టమైన ఆహారమును దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, పిల్లలు చదువుతారు, చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. లేని ఎడల ఈ ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే కొన్ని బలహీనతలకి, అనారోగ్యాలకి, కృంగుదలకి కారణం చేస్తూ ఉంటుంది. అర్థమైందా? యోబు దగ్గర ఎడ్లు ఉన్నాయంట. ఎడ్లు దేనికి సూచన? ఆహారము.
ఆ ఎడ్ల ద్వారా పొలాన్ని దున్నుతున్నాడు, మంచి ఆహారం పండించుకుంటున్నాడు, మంచి ఆహారం తింటా ఉన్నారు. కానీ ఈ కాలంలో దేన్ని తింటున్నారంటే నరుడు చచ్చు దాన్ని, అంటే పనికిరాని తొందరపడుతున్నాం, పనికిరాని గబగబగా తినేస్తా ఉన్నాం. చెడిపోయిన తింటామన్నాం మనం. ఈ చెడిపోయిన తినటం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్లా నవ్వుతాడు, పానపరాక నవ్వుతాడు, అది నవ్వులితే ఇతనికి ఆరోగ్యం అయిపోయిందని కూడా అది ఆలోచించడం. మరి అతను నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఆరోగ్యం చెడిపోద్ది, శ్రేష్టమైన ఆహారం కదా నేను తినాల్సింది, భుజించాల్సింది అని అనుకోవట్లా. ఎందుకో తెలుసా? ఇతను తినే ఆహారం చుట్టూ దేవుని కంచె లేదు కాబట్టి దుష్టుడు వ్యర్థమైన ఆహారంలో కలిపి తినిపిస్తూ మన ఆరోగ్యాన్ని చెడగొడుతుంటాం. ఫ్యాన్ ఆపేసండి, లేకపోతే చలి పుడితే. హల్లెలూయా, అర్థమైందా? ఆ రోజుల్లో కూడా అంట, ఆమోసు కాలంలో చెడిపోయిన ఆహార వస్తువు లేదు, దగ్గర పెట్టుకొని అబ్బా ఇది అమ్ముకొని సొమ్ము చేసుకుందాం. మరి తినేవాడు ఏమైపోతుంటే పోతే పని, వాడు బతికే ఉందిలే, సత్తుడు బతికితే బతకదు. మితిమీరిన తిండి, మితిమీరిన క్రొవ్వు, మితిమీరిన మాంసము ఏమిటి అంటే ప్రొటెక్షన్ ఉండదు, మనం లేచిపోతాం అక్కడ. అందుకే మాంసం హెచ్చుగా తినువానితో సహవాసం చేయొద్దని ఎందుకు అంటా ఉన్నాడంటే, అచ్చం మాంసం, అచ్చం తిండి, అచ్చం తిండి 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 తిండి. కారణం ఏమిటి? లిమిట్ లేదు. ప్రొటెక్షన్ కలిగిన వాడు సరిపోయినంత తీసుకుంటాడు. అందుకే ఒక భక్తుడు తగినంత ఆహారమే నాకు అని ప్రార్థన చేసిండంట. ఎవరైనా? సామెతలు 30:8 వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను చూసుకో. నాకు సాలినంతే, తగినంత ఆహారమే. ఎక్కువ ఇచ్చావనుకో, తిని 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 కొవ్వు పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది నాయన. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నరుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా, ఈ రోజుల్లో దేన్ని పడితే దాన్ని, అంటే అది మంచి ఆ చెడు అని ఆలోచించకుండా తిండికి అలవాటు పడి వ్యర్థమైన ఎన్నో కల్తీలు ఉన్నాయి. నూనెలో కూడా కల్తీ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచించి తీసుకోవాలా. దేవుడు ఏం చేస్తాడంటే ఆరోగ్యం, మన ఆహార పదార్థాల చుట్టూ పురుగులు పట్టినయో, చెడిపోయినాయో, వ్యర్థమైనయో, కల్తీ కలిగినయో, మన ఆరోగ్యాన్ని చెడగొట్టేయో వాటిల్లో మనల్ని ఉంచడానికి ఇష్టపడడో, శ్రేష్టమైన మనకి ఇయటానికి దేవుడు ఇష్టపడతాడు. కనుక కంచె ఉంటే మన ఆరోగ్యాన్ని పాడుగా నేడు దేవుడు మనకి శ్రేష్టమైన ఇయటానికే ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఏబు గ్రంథం 1:3 మరలా ఏముంది? మళ్ళీ గాడిదలు వచ్చినాయి అంట. అర్రే 500 ఆడుగాడిదలు. గాడిద దేనికి సూచనగా ఉన్నది? అది కూడా మనం చెప్పుకోవాలి కదా. ఆదికాండం 42:26. ఆదికాండం 42:26. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని, కొనిన ధాన్యాన్ని, కొనిన వస్తువుని ఎడబెట్టారు అంటే గాడిద దేనికి సూచనగా ఉన్నదే? బరువులు మోయుటకు. అదే 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 దేవుడు మనకి చోటు ఇచ్చాడు. ఒక చోటు ఉంటే సరిపోద్దా? ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి కొనుక్కొని రావాలి కదా, ఏదైనా తెచ్చుకోవాలి కదా, ఏదైనా రవాణా కావాలి కదా. మరి మన వస్తువు సేఫ్గా రావాలి అంటే బరువులు మోసేది ఉండాలి. గాడిద దేనికి? బరువు, మన వస్తువుని జాగ్రత్తగా తీసుకొని రావటానికి సూచనగా ఉన్నది. ఇప్పుడు మనం ఇంట్లోకి ఒక డబుల్ కాట్ తెచ్చుకోవాలన్నా అది భద్రంగా రావాలి. ఒక వస్తువు దేవుడి ఇల్లు ఇచ్చాడు, తలుపులు ఇచ్చాడు, లేదా బీరువా ఇచ్చాడు. లేకపోతే ఏ వస్తువు దేవుడిచ్చినా దాని చుట్టూ అది చెడిపోకుండా, పాడుగాకుండా ఆ వస్తువు చుట్టూ దేవుని కంచె ఉండాలి. హల్లెలూయా. కొన్ని వస్తువులు ఏమైపోతున్నాయి? ఇప్పుడు కొత్త బైక్ ఇచ్చాడు, వీడు పోతాడు దేనికో దానికి పెడతాడు. దేవుడు ఇచ్చిన బైక్ ఏమైపోయిందంటే పాడైపోయింది.
నీ వస్తువులకి భద్రత ఉందా ఈరోజు? నీ వస్తువులు పోతున్నాయా, డ్యామేజ్ అవుతున్నాయా, కంటికి కనిపించటం లేదా? వస్తువులకి భద్రత ఏది? డబ్బు కూడా వస్తువే, ఇల్లు కూడా వస్తువే, వస్త్రాలు కూడా వస్తువే. ఈ వస్తువులు ఏమైపోతా ఉన్నాయి ఈ రోజుల్లో? వస్తువులు పెరగాలి కానీ పోకూడదు. నష్టం వస్తూ ఉంది ఈ రోజుల్లో మరి చాలామందికి. యోబుకి ఎన్నో వస్తువులను ఇచ్చాడు దేవుడు. ఏ వస్తువు కూడా చెడిపోవటంలా, ఏ వస్తువు కూడా మధ్యలోనే పతనం కావటంలా. చాలామంది దేవుడు వస్తువు ఇస్తే మితిమీరి పనులు చేయకుండా సోమరులుగా తిరిగి వ్యర్థమైన వాటిని వైపు వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులు నేసి అమ్ముకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన వస్తువు పోకూడదు, తాకట్లో తాగి పోకూడదు, జలసాలకు పోకూడదు, పేకట్లకు పోకూడదు. ఎన్ని వస్తువులు ఇలా చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో? వస్తువు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అయ్యో నా బిడ్డలకు చెప్పులు కావాలి, నా బిడ్డలకు బైక్ కావాలి, నా బిడ్డలకు సైకిల్ కావాలి, నా బిడ్డకు బుక్స్ కావాలి, నా బిడ్డకు వస్త్రాలు, అన్ని దేవుడు అనుగ్రహించుకుంటా వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి. దేవుడు ప్రొటెక్షన్ ఉంటే ఆ వస్తువులు మనకు తెలుసుద్ది. కత్తినే పీకలు కోస్తున్నారు, కత్తిస్తే చెయ్యి కోసుకుంటున్నారా? అరే కత్తి ఎందుకు ఇచ్చాడురా? మళ్ళీ కోసుకోవటానికా? కత్తి ఇచ్చింది ఎందుకు చెప్పరేంది? కూరగాయలు కోసుకోవటానికి. ఒక్కొక్క వస్తువు యెహోవా దాని పని నిమిత్తం, ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడు. అర్థమైందా? మరి పెన్ ఎందుకు ఇచ్చాడు, పేపర్ ఎందుకు ఇచ్చాడు అంటే వాటికి వ్యర్థమైంది కాదు, వాటికి ఒక పని ఉందే. అర్థమైందా? సెల్ ఎందుకు ఇచ్చాడు? దానికంటే ఒక పన్ను ఉంది. అది వ్యర్థానికి ఎందుకు ఉపయోగిస్తాడు అంటే దేవుడిచ్చిన వస్తువుకి ప్రొటెక్షన్ లేదు, వ్యర్థమైంది వచ్చింది, సాతానుడు వచ్చి పడ్డాడు, దాని చుట్టూ అగ్ని కంచె ఉంటే ఆ వస్తువుకి మలినం అయిపోదు, కల్తీ అయిపోదు, చెడిపోదు. దాని వ్యర్థానికి మనం ఉపయోగించం. కోపం వస్తే చెల్లు తీసి కింద పగల కొడతారా మరి, లేకపోతే దాన్ని తంతారు, లేకపోతే విరగొడతారా. టీవీ నన్న బాగా కొడుతుండో, దాన్ని బాగా కొడతారు. వస్తువు ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే దాని పని నిమిత్తం దేవుడు వస్తువును కలగజేస్తే మనం ఏం చేస్తా ఉన్నాం అంటే కోపానికి కొన్ని, వ్యర్థమైన ఖర్చులకి కొన్ని, దుబారా ఖర్చులకి కొన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. మరి కాలంలో చదువుకునే పిల్లలు వస్తువులు దేనికి ఉపయోగిస్తున్నారు? ఆన్లైన్ క్లాస్ అని చెల్లిస్తే వీళ్ళు చేసేది ఇంకోటి, పాఠాలు రాసుకొని పెన్ ఇస్తే వీళ్ళు రాసేది ఇంకోటి, పేపర్లో రాసుకో ఎక్కువ కాలం ఉంటుందని దేవుడు ఇస్తే ఆ పేపర్లో రాసేది ఇంకొకటి, సినిమా పాటలు, కవిత్వాలు, ప్రేమలేఖలు. అర్థమైందా? వస్తువు ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు. అరే పాలు వస్తువు నువ్వు తాగటానికి రంటే ఈడు పోయి హీరో కటౌట్ మీద పోస్తాడు, నాశనం చేసిండు కదా వస్తువుని, అంతే కదా, నాశనం చేసి. అర్థమైందా? దేవుడు డబ్బు అనే వస్తువు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే విలువైన దాని కొరకు, అంతేగాని వ్యర్థమైన వాడికి ఖర్చు పెట్టడానికి కాదు. ఎందుకు ఇచ్చాడు నీకు? టీవీ చూడాలి. డబ్బు అనే వస్తువు ఎందుకు ఇచ్చాడు? వార్తలు చూడాలి, వాక్యం వినాలి, ఇంపార్టెంట్ చూడాలి. ఆ డబ్బు దేనికి ఖర్చు చేస్తున్నావు? ఆ వస్తువుని దేనికి పెడుతున్నావు? సీరియల్కి పెడుతుంటివి, దాన్ని చూడటానికే డబ్బు ఖర్చు చేస్తుంటివి. అంటే దేవుడిచ్చిన వస్తువు చుట్టూ ప్రొటెక్షను. యోబు గాడిదలు ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ఏ వస్తువుని జాగ్రత్తగా అది మలినం అయిపోకుండా, పడిపోకుండా, విరిగిపోకుండా భద్రంగా ఉండటానికి ఇదిగో గాడిదలను ఇస్తున్నాను. గాడిదలు ఎక్కడికైనా పోతాయి, ఏదైనా తీసుకొస్తే యోబు ఇంట్లో పెడతాయి. మరి ఎన్ని వస్తువులు కాపాడుతున్నారా మీరు? ఎన్ని వస్తువులు జాగ్రత్త చేసుకుంటున్నారు మీరు?
రా చెప్పరేంద్రా, ఎన్ని వస్తువులు జాగ్రత్త చేస్తున్నారా? ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే. బ్యాగులో ఏముండాలా? పుస్తకాలు ఉండాలి. అర్థమైందా? బ్యాగులో పుస్తకాలు ఉండాలి. అర్థమైన షీట్లు ఉన్నాయనుకో, అర్థమైన వస్తువులు ఉన్నాయనుకో, వస్తువుని ఏం చేస్తున్నావు? దేనికి ఉపయోగిస్తున్నావు? వస్త్రాల్లో ఏముండాలా అమ్మా? మానం కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చేది, వ్యర్థమైన వస్తువులు పెట్టుకోవటానికి కాదు. సెల్ ఫోన్లో దాచి పెడుతున్నారు తల్లిదండ్రులు కనపడకుండా లెటర్లు. నరుడు ఏమైపోతున్నాడు ఈ రోజుల్లో అంటే, వస్తువు దేనికి ఇచ్చాడో కూడా విలువ లేకుండా పోతా ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో గాడిదలను ఇస్తున్నా, ప్రతి వస్తువు నీకు విలువైన ఇస్తున్నా, అది జాగ్రత్తగా కాపాడుకో. అర్థమైందా? నేను పెన్నులు ఇచ్చాను అనుకో, అన్నే కానీ సగం రాయటం ఇసిరేయటమే, మళ్ళీ ఆయనే తెచ్చి పెడతా. అరే తిననరా అంటే, అచ్చం అంతఃపురంలో పుట్టారు పాపం, ఎవరా నీళ్ళు? సగం దీన్ని చేసి మేము ఇది తిన్నాం, నాకు ఇది గిట్టదు. అచ్చం అంతఃపురంలో పుట్టారు మరి పాపం. దేవుడు తీసుకొచ్చి మీ ముందర పెట్టినవు తినుడి అన్నాడు వాక్యంలో. తీసుకొచ్చి ఆడబెడితే సర్దిది మేము తిన్నాం, ఏమైంది? ఏసయ్య ఫిల్టర్ నీళ్ళు తాగిండా? హల్లెలూయా. ఏదైనా దాని విలువ మీకు తెలియకపోతే మీ స్నేహితులు చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. ఒక వస్తువు విలువ ఇది అమ్మ. కోపం వస్తే విరగొట్టడానికో, నాశనం చేయటానికో, చెడుకో కాదు దేవుడిచ్చింది. వస్తువు చుట్టూ అది ప్రారంభప్పుడు దేవుడు ఇచ్చాడో జాగ్రత్తగా దాన్ని వాడుకోవటం కూడా ఇంపార్టెంట్. ఎన్నైనాయి? 4 పాయింట్లు అయినాయి. 5వ పాయింట్, యోబు గ్రంథం 1:2 రండి. ఇప్పుడు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను చాలు. ఇప్పటి వరకు అతనికి కలిగిన దాన్ని చూసాం. ఇప్పుడు అతను ఇంట్లో రక్త సంబంధం అతన్ని ఏమిటంటే 7 కుమారులు 3 కుమార్తెలు. ఒకరోజు బాగా గమనించండి, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, యోబు నిత్యము వాళ్ళని పరిశుద్ధపరుస్తూ, ఒకవేళ హృదయంలో దేవుని దూషించారేమోనని దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకుని వస్తూ శుద్ధి చేస్తా ఉన్నాడంట. అయితే దేవుడు బిడ్డలు ఎందుకు ఇస్తున్నాడో, దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడో, వారి చుట్టూ ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళు దారి తప్పిపోరు. తిరుగుబోతో తాగుబోతో చెడు వ్యసనాలకు ఆ బానిసుడు కాడు, దారి తప్పిపోడు, భక్తిపరుడుగా జాగ్రత్తగా ఉంటాడు, యోబు పిల్లలాగా. మరి ఈ కాలంలో ఉన్న పిల్లలు అలా ఉన్నారా? గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చారో తెలియదు. నాకు టైం లేదయ్యా, మా పిల్లల్ని పట్టించుకోవటం కుదరదు అంటారు చాలామంది. టైం లేని వాళ్ళకి పిల్లలు ఎందుకు మరి? పిల్లలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? చూడు అక్కడ ఎందుకు ఇస్తున్నాడు రా. ఆదికాండం 12:2. పిల్లలు లేకపోతే ఏమంటున్నాడు అబ్రహాము? దేవుడు అబ్రహాముకి ఇంకా పిల్లల్ని ఇలా ఇస్తానని చెబుతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? 15:2. అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభు అయిన యెహోవా, నువ్వు నాకు ఆస్తులు ఇచ్చినా ఏమి, ఐశ్వర్యాలు ఇచ్చినా ఏమి, ఒంటెలను ఇచ్చిన, గార్ధభములు ఏవి ఇచ్చినా ఏమి, ఏమంటున్నాడు అక్కడ? అంటే ఏది ఉన్నా సంతానం లేకపోతే ఆయన లైఫ్ని ఏమనుకుంటుండో. ఎందుకు నాయన నాకు ఒక్కడికి ఇవన్నీ ఎందుకు, నేను ఏం చేసుకోను, ఇవన్నీ తింటానా, అనుభవిస్తానా, నా తర్వాత ఇంకేం లేదు కదా, సంతానం లేదు, అనుభవించేవాళ్ళు లేడు కదా, నాతో అంతమైపోతుంది కదా అంటున్నాడు. అంటే సంతానం లేకపోతే ఏమని భావిస్తున్నారు అంటే, ఇంకెందుకు నా బ్రతుకు, ఏదొచ్చినా వేస్ట్ అన్నట్టు భావిస్తున్నారు. సంతానం ఎందుకు ఇస్తున్నాడు అనుకున్నాం దేవుడు? 7 పాయింట్లు చెప్పాను నేను బయట. గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే బయట 7 పాయింట్లు చెప్పాను నేను. అర్థమైందా?
పేరు నిలబెట్టడానికి అని కూడా చెప్పా. వంశం అంతటితోనే ఆగిపోకూడదు. ఈయనకి దేవుడు ఇచ్చి అనుభవించేవాడు ఇంకొక వ్యక్తి కావాలి, వృద్ధాప్యలో చూసుకునేవాళ్ళు కావాలి, ఆ ఇంటి పేరు నిలబెట్టడానికి కావాలి, సంతానం ఇచ్చేది అందుకో. ఒకవేళ సంతానం లేకపోతే ఎందుకు నాకు ఏమి ఇచ్చినా అంటుండ అబ్రహాము. ఒకవేళ సంతానం గనక మధ్యలో ఏమన్నా అయిపోతే తట్టుకోలేరు. దావీదు కుమారులను అభిషేలోము భోజనానికి పిలిస్తే అక్కడ పెద్దవాడి మీద అభిషేలోము పగబట్టి అమ్నోనును చంపిన తర్వాత నీ బిడ్డలందరూ చచ్చిపోయినరని దావీదుకి తెలుసుద్ది. ఎవడో లేని వార్తను పుట్టించాడు. దావీదు ఇంకా నా జీవితం ఎందుకో అని నేల పడిపోయి గిజగిజగ తనకలాడుతూ ఉన్నాడు. చూడండి అక్కడ 2 సమూయేలు గ్రంథం 13:30. నేను ముగించబోతున్నా 2 పాయింట్లలో. 2 సమూయేలు గ్రంథం 13:30. వారు మార్గంలోనే ఉండగానే ఒకడోళ్ళు లేకుండా రాజకుమారులను అందరినీ హతం చేయలా, ఒక్కడనే చేశాడు అబ్షాలోము. కానీ ఎవడు చెప్పిండి ఈ వార్త. అప్పుడు ఆ తండ్రి ఏమయ్యాడు? లేచి ఎందుకు పోతే పానీలే పిల్లలు అనుకోవచ్చుగా. పిల్లల మీద ప్రాణం పెట్టుకుంటారు. ఈ లైఫ్ పిల్లలు ఉండాలి. ఈ లైఫ్ మన ప్రేమను పిల్లలకు చూపించాలి, వాళ్ళని పెంచాలి, మనకు కలిగింది వాళ్ళకి ఇవ్వాలి, మన ఇంటి పేరు మన వంశం వృద్ధి చెందాలి. ఇది దేవుడు పెట్టింది. అయితే ఈ పిల్లల చుట్టూ ఎలా ఏముండాలి అంటే అగ్ని కంచె ఉండాలి. అంటే దుష్టుడు స్వాధీనంలో ఉండకూడదు, దుష్టుల్లో పడకూడదు, వాడు వ్యర్థమైన అలవాట్లు వీళ్ళు నేర్చుకోకూడదు, వాళ్ళు దారి తప్పి పోకూడదు. కాబట్టి ఈ రోజుల్లో ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే రక్షణనే కంచె లేకుండా ఉన్నారు, దేవుని స్వాధీనంలో లేరు. అందుకే చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. దేవుడి దగ్గరికి రారు, ఒక పాట పాడరు, ఒక ప్రార్థన రాదు, ఒక పరిచయం రాదు, తల్లి అంటే భయం లేదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, విచ్చలవిడిగా ఉంటా ఉన్నారో. కానీ యోబు పిల్లల్ని అలా పెంచలా, వాళ్ళని అరుణోదయమును లేపి శుద్ధి చేస్తూ ఉంటాడు. అంత ధనవంతుల కొడుకు ఎట్లా ఉండాలరా? అంత ధనవంతుల పిల్లలు ఎలా ఉండాలా? ఆడపిల్లలేమో ఇంకొకళ్ళు ఎమ్మడి తిరగాల, మగ పిల్లలేమో ఇంకొకళ్ళని వేసుకొని తిరగాల. మరి అంతేగా ఈ కాలంలో ఉండే ధనవంతుల పిల్లలు. అంత కోటీశ్వరుడే పిల్లలంట జాగ్రత్తగా ఉన్నారంట ఆయన దగ్గర. అరుణోదయమున లేచి తండ్రి శుద్ధి చేస్తుంటే తప్పులు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మనం ఎట్టుండాలి? ఇంకా అంత ఆస్తి ఉన్నవాడు ఎంత ఆశలు ఉంటాయి, ఎన్ని జలసాలు చేయాలా? దేవుని కంచె ఉన్నవాడు అదుపు తప్పడు. ఇప్పుడు జాగ్రత్తగా బైబిల్ చదువుతుడు, ప్రార్థన చేస్తుడు, తన జీవితాన్ని ఎక్కడ పోయినా కాపాడుకుంటాడు, ఎక్కడికి పోయినా భద్రంగా ఉంటాడు, చెడును అంటించుకోడు. దేవుడి కంచె ఉన్నవాడికి ఎప్పుడు దేవుడు కాపలా ఉంటాడు. అంటే ఆయన వాక్యం తోడుగా ఉంటుంది కాబట్టి, అది మంచి చెడ్డలు తెలుసు కాబట్టి వాటిని అంటించుకోడు. ఆ అంటించుకున్న ఇంటి దగ్గర దేశరాడు, తల్లిదండ్రులు తాళదించుకున్న ఉలుపాలయ పనులు చేయడం. 10 మంది పిల్లలు ఒక్కళ్ళైనా ఆడపిల్లైనా మగపిల్లైనా యోబు తలదించుకునేటట్టు చేశారా? నవ్వులు పాలైతట్టు చేశారా? కొట్లాట్ల గొడవలు ఏమైనా వచ్చినాయి వల్ల? అంటే చూడు మరి వాళ్ళు అటు పెరిగారు. రెబెకాను తీసుకొచ్చి ఎదురుపెట్టి ఈ అమ్మాయి నీకు భార్య అంటే మెదలకుండా ఉండడం చేసుకొని వాళ్ళు అట్లా పెరిగారు. మరి అంత ధనవంతుడు కొడుకు సక్కనోడు ఎట్టుండాలా? లోక సహవాసాలు బట్టి లోక సహవాసాలు తిరిగి మనం ఎలా ఉండాలి, క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలి, కంచెలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలో సమాజానికి చూపించి వాళ్ళని ఇటు తీసుకురావాల్సింది పోయి మనమే వ్యర్థమైన అంటించుకొని వస్తే యోబు ఏమైపోయేవాడు? ఆ రోజుల్లో తలెత్తుకొని తిరిగేవాడా? మంచి గౌరవం ఉందంట ఆయనకి. వీధిలో వస్తుంటే పసిపిల్ల చిన్నోళ్ళు అంట ఎదురుకొని నిలబడి ఉరికి దాక్కుంటారంట, అంత భయం అంట ఆయన అంటే. పెద్దోళ్ళు కూడా మౌనంగా ఉండేవాళ్ళు, యవనస్తులు నోటి మీద వేలేసుకునేవాళ్ళు. అమ్మో యోబు నాయనో, అంత గౌరవ విలువలు ఉన్నాయి ఆయనకి. పిల్లలు ఎవరు భంగపరచలా. మీకు మనకి దేవుని కంచె అనేది ఉంటే మనం వస్తుంటే తల్లిదండ్రులు కూడా అంత ఘనత ఉంటుంది. వినండి, మనం వస్తుంటే తల్లిదండ్రులు కూడా అంత ఘనపరుస్తారు. చూడా యోబు ఆస్తిలో ఆస్తిపరుడా, గొప్పోడు, భక్తిపరుడు. 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కన కూడా ఏలైతే చూపించదు కాదు, ఒక్కళ్ళ కూడా అందరూ పర్ఫెక్ట్. ఎలా ఉన్నారు అంటే మామూలు లేరు, మామూలు భక్తిపరుడు. తాట తీసి వదిలిపెట్టిండు ఒక్కొక్కళ్ళు.
వాళ్ళు ఎక్కడికి పోయినా పరిశుద్ధంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, స్నేహితులు మాటలకు పడిపోరు, ఈ లోకం చూసి వాళ్ళు చెడిపోరు, ఈ లోకం వైపు వాళ్ళు వెళ్ళిపోరు. వాళ్ళు ఎప్పుడు దేవుని భయంతో, దేవుని భద్రంతో వాక్యాన్ని ధరించుకొని, భక్తిని ధరించుకొని జాగ్రత్తగా ఉన్నారయ్యా అన్న పేరుందంట యోబుకి. తీపి తీపి ఆయన 10 మంది పిల్లల్ని గజగజ ఉనికే తట్టు పెంచిండు దేవుడు. అంటే 2 పిల్లల్ని, ఒక్కళ్ళ పిల్లల్ని పెంచలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఎంత దౌర్భాగ్య విషయం. అలా పెంచితే ఈ రోజుల్లో వీధుల్లో తాగేవాడు ఎందుకుంటారు? చిన్నవాడే, వాడు ఏం మాట్లాడతారో వాడికి తెలియదు, ఓటికి వచ్చినని మాట్లాడతాను. అర్థమైందా? అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, కంచె గురించి చెప్పు, కంచెలో ఉండేటట్టు చేయి, దేవుడి ప్రొటెక్షన్లో ఉండేటట్టు చేస్తే వాడికి భద్రత, వాళ్ళకి జాగ్రత్త ఉంటుంది. ఒక తోటకి, ఒక చేనికి కంచె లేకపోతే ఎంత ప్రమాదం, మనకి కనుక దేవుడి కంచె లేకపోతే అంత ప్రమాదం. ఎక్కడికి పోయి ఏం మాట్లాడో తెలియదు, ఏది పోయి ఏడు చూడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అంత లోకాన్ని చూడటం, ఫాలో అవ్వటం, ఇదే మనకు నేర్పిందే. ఇది కాదు దేవుడు నేర్పిందే. అతని కుటుంబం చూడు, అతని వంశం చూడు, అతని పిల్లలు చూడు ఎలా ఉన్నారో, 10 మంది కంచెలో ఉన్నారంట. అంత ఆస్తిపరులు పిల్లలే ఎంత జాగ్రత్తగా ఉన్నారా? ప్రార్థనకు తప్పించుకోవటం, పరిచయకు తప్పించుకో, ఇవన్నీ ఏంటంటే సాతానుగాడు కంచెలోంచి లాగే పని. ఇదంతా కంచెలో ఉండి ఎదిగే వాళ్ళని లాగే పని. నువ్వు కంచెలో ఉన్నావు, కంచెంలో ఉన్నంతసేపు నిన్ను పట్టుకోలేకపోతాం, బయటికి రారాదో అంటాడు. ఎవడో ఒకళ్ళు ఆడుకుంటారు, కంచెలోంచి బయటికి లాగుతాడు. లాగినప్పుడు ఏమవుతాం? ఆ అమ్మాయి ఇంట్లో తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉందే, కంచెలోంచి బయటికి పోయింది అమ్మగారు ఆ ఊరోళ్ళతో స్నేహం చేసి రావటానికి. వచ్చేసరికి ఏమైపోయింది? ఏడుతుండు తండ్రి. ఎందుకు పోయినావు అమ్మాయి, నువ్వు ఎందుకు పోయినావు? ఎవరు పొమ్మన్నారు నిన్ను? చెలికత్తెల కోసం పోయాలి. నాశనం చేసుకుంది జీవితాన్ని. మనల్ని బట్టి, మన భక్తిని బట్టి తల్లిదండ్రులు తలెత్తుకొని గర్వంగా ఉండాలి. దేవుడు మనకి మహిమ రావాలా, మనల్ని చూస్తే ఒక విలువ, గౌరవం ఉండాలి. అంతేగాని కంచెలో లేనివాడు అడ్డు అదుపు లేకుండా తిరిగితే ఏమైద్ది? దావీదు పెద్ద కుమారుడు ఏమయ్యాడు? చచ్చిపోతే తండ్రి ఏడుతుండు. ఎందుకు రేట చేసుకున్నావు జీవితాన్ని ఏంది రేట చేసుకున్నావు అని ఏడుస్తుండు తండ్రి. యాకోబు ఏడుస్తుండు దేనా కోసం. అట్టుంటుంది. అర్థమైందా? కంచెలో ఉన్నారంట యోబు 10 మంది పిల్లలు. హల్లెలూయా. ఇక 6వది యోబు గ్రంథం 2:7 నేను ముగించబోతున్నా, ఒకటేగా అయింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు. చాలు, బాగా గమనించు. యోబు శరీరాన్ని సాతానుడు మొత్తనంత వరకు, అనగా అక్కడ ఏం జరిగింది? దీనంతటిని తీసేశాడు. అయినా దేవునికి స్తోత్రం అంటున్నాడు. అందుకనే 6వ వచనంలో దేవుడు ఏమన్నాడు? అంటే ఇదివరకు యోబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇదివరకు యోబు ఎలా ఉన్నాడో? ఆరోగ్యంగా, పుష్టిగా, బలంగా ఉన్నాడు. ఎందుకు? కంచె ఉందే. నేను అడుగుతున్నా, ఇప్పుడు మన శరీరాలకి కంచె ఉందా? ఆలోచించు. మన శరీరాలకి కంచె ఉంటే దేవుడిచ్చిన ఈ శరీరం మీద పుట్టి మచ్చలు పొడిపించుకోవటం, శరీరాన్ని గాయంతో కోసుకోవటం, కొరుక్కోవటం, గోళ్ళకేసి గుద్దుకోవటం, మన దేహాన్ని చెరిపేదాన్ని మనం ఎప్పుడు కూడా దగ్గరికి రాని, దూరంగా నడతాం. ఎప్పుడు శరీరం ఎలా ఉండాలి, అసలు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. ఎందుకు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు. మన దేహం ఏంటి? ఎందుకు ఇచ్చాడో దేవుడు? గోళ్ళకు 36 రంగులు. అందుకే ఇచ్చేది.
ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మక నిలయం. ఈ దేహము దేవుడు వల్ల మనకు అనుగ్రహింపబడింది. ఇందులో దేవుడు ఉండాలి, దేవుని ఆత్మ సంచరించాలి, దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యము మన చేతులను, మన కళ్ళను, మన చెవులను, మన నోటిని ఏది చేయమన్నదో అదే చేయటానికి దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు నరుడు చేతులతో సాపిస్తాడా, చేతులతో చెడ్డ పనులు చేస్తారా, వ్యర్థమైన కంటితో చూస్తారా, వ్యర్థమైన చెవికి వినిపిస్తాడా, వ్యర్థమైన మాట్లాడతాడా. అంటే ఈ దేహాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే, కంచలేని వాడు ఎలాగా ఉంటాడో అమ్మా, అడ్డు అదుపు లేకుండా శరీరాన్ని వాడతాడు, అడ్డు అదుపు లేకుండా శరీర కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో యెహోవా ప్రవక్తలు బయలును అనుసరిస్తూ శరీరాన్ని ఏం చేసుకున్నారంట? మొదటి రాజులు 18:28. మొదటి రాజులు 18:28. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను. చూసావా, ఎవడన్నా దేహాన్ని కోసుకునే భక్తిని చేయమంటాడా? రక్తం గారే భక్తిది. చూడు, ఎంతోమంది ఈరోజు కోపం వస్తే దేహాన్ని కోసుకుంటారు. అది వరకు షంటర్ కోలు తీసుకొని ఒక ఆయన వస్తాడు, ఒక ఆమె డ్రమ్ము కొట్టుకుంటా కోసుకుంటాడు చేతిని. చాలామంది ఈ రోజుల్లో చేస్తుంది, దేహం ఏమిటి? దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ దేహానికి ఒక పని పెట్టాడు, ఏది చేయమన్నాడో అదే చేయాలి. కానీ ఈ దేహాన్ని సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, మనమే నాశనం చేసుకొని, మనమే పాడు చేసుకొని, ఆ గెరాసేనులో దేశంలో ఉన్నవాడు కూడా శరీరాన్ని గాయపరుచుకుంటాడంట, పిచ్చి పిచ్చిగా అరుస్తుడంట. అర్థమైందా? మన కంటిని, మన నోటిని, మన శరీరాన్ని పాడు చేసేది ఏదైనా మన దేహాన్ని చెరిపేదాన్ని దూరం పెట్టాలి మనం. అంతేకాని ఈ దేహాన్ని కాపాడుకోలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే, ఇది దీని చుట్టూ కంచలేదు అని అర్థం. శరీరం బాగున్నవాడు ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు, ఎప్పుడు మలినాన్ని అంటనేయడు. శరీరం చెడిపోయిన వాడు ఏం చేస్తాడు అంటే, కంచలేని వాడు ఏం చేస్తాడంటే, సాతానుగాడు శరీరాన్ని పట్టుకుంటాడు, అంటనే శరీర కార్యాలు చేపిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ నోరు, ఈ శరీరం దేవుడే ఇచ్చా కాబట్టి 4 సువార్తలు చెప్పు, 4 వాక్యాలు చెప్పు, చెడిపోతున్నాను చూసి ఎట్లా నడువని చెప్పు. అలా కాకుండా వాళ్ళతో మనం కూడా కలిసి వాళ్ళ మాటలు మనం మాట్లాడుతూ, శరీరం ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? అర్థమవుతుందా? వాళ్ళు భక్తి ఎలా చేశారో అంటే, కత్తులతో కోసుకుని రక్తం కారేంత వరకు బైలా అంటున్నారంట. చాలామంది ఈ రోజుల్లో గుణదకు పోయి మోకాళ్ళ మీద నడుస్తారు, మోకాళ్ళు పోయిందాక సాగర పోతరు ఎంటికి లేయటానికి. పక్కన బైబుల్ ఉంటే దాన్ని తీసుకుని చదివి దాని ప్రకారం మాత్రం ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంత శ్రమ పడితే ఉపయోగం ఉంది? అర్థమైందా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు అయి ఉండెను. ఆయనకి మన శరీరం సజీవ యాగముగా అప్పగించాలి, శరీరంతో యాగం చేయాలి. ఎలా యాగం చేయాలి? యజ్ఞంలో ఒక పశువు ఎలాగైతే కాలిపోద్దో, కాలిపోయిన తర్వాత కోరిక ఆశలు లేకుండా ఎలా అయితే ఉంటుందో, మన శరీరము కూడా ఆయనకి అలా సమర్పించాలి. అయ్యా అన్నిట్లో పరిశుద్ధంగా ఉంది, ఇదిగో ఇక వాడుకో, వాక్యం చెప్పడానికి వాడుకో, నన్ను పరిచర్యకి వాడుకో, నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకోనన్ను. ఎందుకంటే శరీరం కాలిపోయిందే, శరీరంలో ఆశల కోరికలు ఏమీ లేవు. అలాంటి వ్యక్తిని వాడుకుంటాడు. అలాంటి శరీరాల కోసం దేవుడు చూస్తాడు. ఫ్యాషన్లకి, మేకప్పులకి, అందాలకి, వస్త్రధరణ, చిత్ర విచిత్రమైన జడలకు అలవాటు పడ్డం అనుకో, ఉన్న టైం మొత్తం పోద్ది అక్కడ. కావాల్సిందేంది? ఈ దేహాన్ని, దీన్ని ఆకర్షవంతంగా చూపించడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. నరుని ముఖాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, ఎన్నిక చేయడు. ఎలాంటి వాళ్ళనైనా సరే, సాతానుగాడేమో అది వాళ్ళు ఎలా అందంగా అదే చూపిస్తారు. దేవుడు అంటారు, అది నేను లక్ష్య పెట్టను. మరి ఏంటి? నీ హృదయం ఎలా ఉందే, శరీరం ఎలా ఉంది? దావీదు శరీరం అంట, యెహోవా మందిరం పోదామని ఎవరన్నా అంటే అబ్బా సంతోషం వేసిద్దంట, పాదాంపా అని. వీళ్ళేమో నేను ఆమెనంటే ఇప్పుడు అంటానా అని చూస్తారు. వీళ్ళేమో బయటికి పోవటం చూస్తారు, ఆయనేమో లోపలికి రావటానికి చూస్తారు. అంతే కదా? నేను ఆమెను అన్నగా ఇవాళ
ఈ శరీరం చుట్టూ యోబుకి అగ్ని కంచె ఉండబట్టి సాతానుడు అంట, అబ్బా ఏదో ఒకటి ఈ మనసులో వేద్దామంటే కుదరట్లా, ఏదో ఒకటి ఈ దేహాన్ని చెరుపుదామంటే కుదరట్లా, ఎవరో ఒకరిని ప్రేరేపించి పట్టుకోవాలంటే కుదరట్లేదు. ఎందుకంటే బాగా బాగా మండే అగ్నిలో ఆయన ఉన్నాడు, దేవుని హస్తం కింద ఉన్నాడు, దేవుడి నీడ కింద ఉన్నాడు, ఆ కంచెలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఆడి దాకా రావటం, ఆ ముళ్ళు సక్కన గుచ్చుకోవటం, అగ్ని గాలవటం, మళ్ళీ వెనక్కి రావటం. అబ్బా కుదరట్లేదురా ఇన్ని ఎత్తగా చేయాలన్నా. మనం కూడా అలా ఉండొద్దు ఎరా. మనం కూడా ఈ కంచెను వేసుకుని పోయినాం అనుకో, ఎక్కడికైనా సాతానుగాడు ఏది మనల్ని కంటియాలన్నా కానీ కుదరదు, అంటే దిగదు. మనం ఎక్కడికైనా పోయినప్పుడు వాడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే విన్నాం అనుకో, కంచలేదు. కంచలేనివాడు ఏం చేస్తాడు? బుద్ధి లేనివాడంట, బుద్ధి లేనివాడు జారాస్త్రీ ఏది చెబితే అదేనాడంట వాడు. కంచలేనోడు ఎవరేది చెప్పినా నమ్ముతారు. ఆహా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనగానే కంచలేదుగా, నిజమా? ఇక పోవటం అద్దం చూసుకోవటం, అందంగా ఉన్నానంట నేను. ఈ డ్రెస్సులో ఎంత బాగున్నావంటే ఇంకో పోవటం అద్దం ముందు, ఈ డ్రెస్సులో భలే ఉన్నానంట, ఇంకో డ్రెస్సులో ఇంకెట్టున్నాడు. కంచెలేనోడు ఏది చెబితే అది నువ్వెవడు నాకు చెప్పటానికి రే అనాల. తెలివితేటలు లేవు. నీ నడక ఎంత బాగుంది, నీ నవ్వు ఎంత బాగుంది, నీ చూపు ఎంత బాగుంది అంటే చెప్పు తెగుద్దానొద్దా వెంటనే నిజమేనా? తెక్కలు రకాలంటారు. తెక్కలు నువ్వేడు నా గురించి మాట్లాడటానికి. కంచె లేకపోతే బలహీనతలు. మనం నిజమేనా? కంచె ఉందనుకో హద్దు మేరతాను, ఎవడు రాను. మరి ఏమనుకున్నావు సాతానుగాడంటే? సాతానుగాడంటే ఏమనుకున్నావు? దేహాన్ని ఎప్పుడు డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహంలో ఎవరు ఉండాలి? దేవుడి వాక్యం, ఆత్మ ఉండాలి. ఎప్పుడు మంచి ఆలోచనలు రావాలి, పరిశుద్ధమైన ఆలోచనలు రావాలి, కానీ వ్యర్థమైన ఎప్పుడు శోధించకూడదు మనల్ని. వ్యర్థమైన ఆలోచనలు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించకూడదు. ఇవి వస్తున్నాయి అంటే శరీరం వాడికి జిక్కింది, ఇంకోడు పుడుస్తూ ఉంటాడు, ఇది చేయరు అది చేయరు, ఎట చేయి ఎట చేయని. అర్థమైందా? ఆలోచనలు అందుకే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యోబు దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాడంటే, దేవుని కంచె శరీరానికి ఉంది కాబట్టి సాతానుగాడు ఎన్నిసార్లు తాకాలని చూసినా వల్ల కావట్లేదండి. అందుకని పోయి కాస్త కంచదీయా వాడి శరీరాన్ని ఒక పట్టుబడతా అంటుండ. కంచదీయకపోతే కుయ్యి 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 అని మూలుగుతున్నాడు. మనం ఎక్కడ ఉన్న కంచెతో ఉంటే వాడికి చెక్కం. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు అయినాయి? లేట్ చేయకుండా ఒకటే చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఇక చివరిది ఏంటంటే 6వ వచనంలోనే చాలు. ఒకవేళ శరీరాన్ని గాయపరిచే అధికారం దేవుడిచ్చిన, ప్రాణం చుట్టూ ఏముంది చేశాడు? కంచె వేశాడు. చాలామంది ఈ సేవా జీవితంలో, ఈ భక్తి జీవితంలో కొన్నిసార్లు దూషిస్తారు, కొడతారు, అవమానిస్తారు, నిందిస్తారు, ఎన్నో తగులుతూ ఉంటాయి. కానీ ఈ శరీరానికే దేవుడు అనుమతిస్తాడు, కానీ ప్రాణం మీదకు మాత్రం అనుమతి ఇవ్వడు దేవుడు. ఆ రోజులు అపోస్తులైన పౌలు గారిని ఏం చేశారంట? 14వ అధ్యాయం 19వ వచనంలో ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. అపోస్తుల కార్యములు 14:19. అంతియొకయ నుండి, ఈకొనియా నుండి వచ్చి జనసమూహములను చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి చనిపోయానని అనుకొని చాలు. ప్రాణం పోయింది అనుకున్నారు, ఆశలు వదిలేసారు, ఇక ఇది చచ్చిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు ప్రాణం చుట్టూ ఏం పెట్టాడో? కంచె. మనల్ని దేవుడు దేనికి పడితే దానికి మన ప్రాణాలు అప్పగించడో, తుమ్మిండ్రనో పోతే ప్రాణాన్ని అప్పగించడో, లేకపోతే నెలపొడుపు చూస్తే ఎవరు మొక్కను చూడకపోతే ప్రాణాన్ని అప్పగించడో, వాస్తులకు అప్పగించడో, దెయ్యాలకు అప్పగించడో, ప్రాణం అంతా తేలిగ్గా దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించడో. దాని చుట్టూ కంచె, మన ప్రాణాల చుట్టూ కూడా కంచె వేయబడాలి.
మన ప్రాణాల చుట్టూ కూడా కంచె ఉందా? ఎంతమంది ప్రాణాల చుట్టూ కంచె లేదు, గాల్లో కలిసిపోతున్నాయి. కానీ కొంతమంది మాత్రం ఇన్ని దెబ్బలు, పౌలు గారిలాగా ఇన్ని దెబ్బలు దేవుడి కోసం తిన్నా ప్రాణం మాత్రం దేవుడు అనుమతి ఇవ్వడం. అనుమతి అయిపోయింది, ఇచ్చాడు అంటే కంచె. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కంచె లేదు. వయసు వాళ్ళు ఏమైపోయారు? కంచెలు లేవు పాపం. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది మందు తాగుతారు. ఏమిటి ఇలా అయిపోతుంది? ప్రాణం సింపుల్గా ఎందుకు తీస్తున్నారు అంటే కంచెలు లేని జీవితాలు ప్రాణం పోద్ది. యోబు గురించి దేవుడు చెబుతున్నాడు, సాతానుతో అతని ప్రాణం మాత్రం 7వ కంచె అలాగనే ఉంచుతా అంటాడు. ఆ 7వ కంచె మాత్రం తీయను, అది అలాగనే ఉంచుతా. 7 కంచెలు కావాలా, 7 కంచెలు కావాలా. ఆ 7వ కంచె గనక తీసివేస్తే ప్రాణానికే ముప్పు. కొందరు అనారోగ్యంలో చచ్చిపోతున్నారు, కొందరు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, కొందరు తాగి చచ్చిపోతున్నారు, కొందరు కొట్లాట్లో చచ్చిపోతూ ఉన్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రాణం అవ్వలీలుగా ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ ప్రాణానికి ఏమీ లేదు. కంచలేని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి మన ప్రాణాల చుట్టూ ఏముండాలంటే కంచె ఉండాలి. ఆ వ్యక్తి ఎక్కడికి పోయినా, ఆ వ్యక్తి చీకటిలో మరణ పాశములలో నడిచిన మరణం అతన్నేమీ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని చుట్టూ దేవుడు అట్లా కంచె వేశాడు కాబట్టి ఎవరు వచ్చి ఏది చేసినా కానీ అతన్ని ఏం చేయలేదు. దావీదు మీదకి ఎన్నిసార్లు హత్య ప్రయత్నం జరిగినా ఏం చేయలేకపోయాడు. ఈట తీసుకొని ఇసిరాడంట చాలాసార్లు. కానీ యెహోవా ప్రాణం చుట్టూ కంచేశాడు. మన చుట్టూ కూడా కంచెలు వేయాలి. దేవుడిచ్చిన ప్రాణం చాలా విలువైంది. అది దేనికి పడితే దానికి అప్పగించుకోవద్దు, దేనికి పడితే దాన్ని నాశనం చేసుకోవద్దు. ఆ ప్రాణం ఉంటేనే మనం ఈ లోకంలో ఏది చేయాలన్నా ప్రాణం కావాలి ముందు. ఆ ప్రాణం ఉంటే కదా ఏదైనా చేయాలంటే. ఆ ప్రాణమే లేకపోతే మనం ఏం చేయగలం? కాబట్టి దేవుడు యోబు చుట్టూ 7 రకాల కంచెలు వేసాడంట. అందులో మొదటి కంచె ఏంటి? ఆదాయం చుట్టూ కంచె వేసినాడు. రెండవది ప్రయాణాలలో కంచె వేసినాడు. మూడవది ఆహార పదార్థాల చుట్టూ కంచె వేసినాడు. నాలుగవది వస్తువుల చుట్టూ కంచె వేసినాడు. ఐదవది తన పిల్లల చుట్టూ కంచె వేసినాడు. ఆరవది తన శరీరం చుట్టూ కంచె వేసినాడు. ఏడవది తన ప్రాణము చుట్టూ కంచె వేసినాడు. 7 కంచెల గురించి చెప్పా. ఇక మన చుట్టూ ఎన్ని వేసాడో చెప్పరైంది. మరి ఈ 7 విధాల కంచెలు మనందరి జీవితంలో దేవుడు వేయునుగాక. తల్లవంచును ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఛానల్లో పాస్టర్ రవికుమార్ గారు చెప్పిన ఎంతో విలువైన మెసేజెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఒకవేళ మీకు ఈ మెసేజెస్కు సంబంధించిన బుక్స్ కావాలి అని అనుకుంటే ఈ క్రింది నంబర్లకు కాల్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.